ఏది ఏమైనా అడుగుతావు బ్రో, అడగకుండా ఉంటే లేట్ అవుతుంది. నమస్తే సార్. नमस्ते नमस्ते। हिचहाइकिंग, पैदल पैदल लिफ्ट। ये क्या कैमरा? या कैमरा बंद कर इधर से कैमरा। నన్ను పిలిచిండ్రు పోలీస్ వాళ్ళు. బాలకృష్ణ ఎస్ సార్. మనం సాధించినాం బ్రో. అమ్మా మమ్మీ. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ బాలా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఈ తెలంగాణ టు నేపాల్ సిరీస్ అనేది ఈ వీడియోతో ఎండ్ అయిపోతుంది అనమాట. ఇది లాస్ట్ వీడియో. నేను మన మహాశివుడిని దర్శనం చేసుకుంటా ఈ వీడియోలో. అండ్ నాకు ఈ ట్రిప్లో మనీ పరంగా ఎవరైతే హెల్ప్ చేసిండ్రో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ వ్యూస్ పరంగా కూడా నాకు హెల్ప్ చేసిండ్రు. లైట్గా కొన్ని వ్యూస్ వచ్చినాయి, బట్ ఓకే. నెక్స్ట్ ట్రిప్ నేను ఎట్లాంటివి చేయాలి, ఎక్కడ చేయాలన్నది మీరు కామెంట్లో చెప్పండి. లేట్ చేయకుండా శివుడిని దర్శనం చేసుకున్నాం. లెట్స్ గో. గుడ్ మార్నింగ్ ఎవరీవన్, దిస్ ఇస్ బాలా, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 16th. ఇప్పుడు మనం ఉన్నది బీహార్లోని మోతీహారీ ప్లేస్లో అనమాట. ఇది వచ్చేసి నిన్న నైట్ స్టే చేసిన అన్న వాళ్ళ రూమ్. 2 days ఇక్కడనే స్టే చేసిన అనమాట. నిన్న ఈవినింగ్ వచ్చిన, నేను నైట్ వచ్చి నిన్న డే మొత్తం ఇక్కడనే స్టే చేసిన. ఈరోజు వెళ్తున్నా. బట్ ఇక్కడ చూడండి, ఏమన్నా కనిపిస్తుందా మీకు? మొత్తం వచ్చేసి ఫాగ్, ఏం లేదు అసలు. చిన్నగా ఏదో పడిపోతుంది, ఏం కనిపిస్తలేదు. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం రక్సోల్ నుంచి నేపాల్కి ఎంట్రీ ఇస్తున్నాం. బట్ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే నేపాల్ వాటర్ వచ్చేసి 50 kilometers మాత్రమే ఉంది. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:24 అవుతుంది. ఇప్పుడు అన్న వెళ్ళిపోతుండు. అండ్ నేను కూడా ఇక్కడ నుంచి రక్సోల్కి వెళ్ళిపోతున్నాను అనమాట. రక్సోల్ సో ఇది వచ్చేసి రక్సోల్ दारी। आपको बहुत धन्यवाद है जी, बहुत यहाँ मैं सोचा नहीं था इतना प्यार इधर मिलेगा, कोई हेल्प करेगा करके, मगर आपको बहुत हेल्प कर दिया। और एक दिन मैं आराम से रेस्ट हो गया मेरा भी। धन्यवाद। चलो फिर कभी भी मिलेंगे भाई जी, है ना? हैदराबाद आएगा तो कॉल करो ना भाई जी। बाय, थैंक यू। 1 मिनट ना, एक सेल्फी तो लेंगे। बाय भाई जी, और ऑल द बेस्ट फॉर योर लाइफ, ना आपका वो ड्रीम है ना। थैंक यू, बाय भाई जी। సో ఇక్కడ నుంచి 50 kilometers ఉందన్నమాట. నా బ్యాక్ సైడ్ ఉన్నది మోతీహారీ. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం రక్సోల్. నేపాల్కి వెళ్ళిపోతా ఈరోజు ఈవినింగ్ వరకు అని అనుకుంటున్నా. ఆగొద్దని అనుకున్నా నా ఈ జర్నీలో, బట్ నాకు కాలేదు. ఆ రోజు బాగా ఇబ్బంది అయిండే. సో అందుకు ఒకరోజు రెస్ట్ తీసుకుని रक्सोल भैया, रक्सोल जाना। हाँ हाँ, लिफ्ट में जाऊँगा. चलते चलते लिफ्ट लेके जाऊँगा. బీహార్ గురించి మన వాళ్ళు చెప్తారు కదా, బీహార్ అట్లుంటుంది ఇట్లుంటుంది అని. అట్లేం కాదు. పైసలు ఉన్న వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు లేని వాళ్ళ దగ్గర పైసలు లేవు. బట్ ఇక్కడ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు లేరు అనమాట. అది మెయిన్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ కనిపించరు. ఇంకా పైసలు ఉన్న వాళ్ళు కనిపిస్తారు, లేదా పైసలు లేని వాళ్ళు కనిపిస్తారు, అంతే. చెప్తాం. ధన్యవాद, थैंक यू। 1 मिनट अभी नहीं बेटा, चलो हैदराबाद से गए बिहार ना, अभी नेपाल जा रहा हूँ. ఇలా ఇద్దరు ముగ్గురు బైకర్స్ హెల్ప్ వల్ల నేను సీదా 50 kilometers కాబట్టి నేపాల్ బార్డర్కి వచ్చేసిన అనమాట, రక్సోల్కి. సో ఫైనలీ మనం రక్సోల్ వచ్చేసినాం. ఇంత స్పీడ్గా వస్తాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ బాగా జామ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి 1/2 kilometer వెళ్తే
బార్డర్ క్రాస్ చేస్తామంట. ఓకే, ఏమేం ఐడీస్ తీసుకోవాలి, ప్రాసెస్ ఏంది అక్కడ వెళ్ళి కనుక్కుందాం ముందరికి వెళ్ళి. ఇది వచ్చేసి రక్సోల్ లోపల సిటీ చూడండి. నేను ఈ హోటల్లో వీళ్ళ దగ్గర తిన్న తర్వాత కొంచెం వీళ్ళకి అమౌంట్ ఇచ్చి నేను నేపాలీ కరెన్సీలో అమౌంట్ చేంజ్ చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే మన ఇండియన్ రూపీస్ నేపాలీలో నడవవు, సో నేపాలీ కరెన్సీ కావాలి. బార్డర్ క్రాస్ ఒకటే ఉంది. లిఫ్ట్ ఎవరైనా ఇస్తే ఓకే, లిఫ్ట్ చేయలేరు అనుకో. నేను ఎట్లా నా ఛాలెంజ్ వచ్చేసింది నేపాల్ దాకా హిచ్ హైకింగ్ అని చెప్పిన. నేను సీదా పశుపతినాథ్ దగ్గర కానీ ఎప్పుడు చెప్పలేదు. సో నేపాల్ దాకా మనం వచ్చేసినాం. ఇప్పుడు వచ్చేసిన ఇంకో 15 కాదు 10 మినిట్స్లో కూడా లేదు, 2-3 మినిట్సే ఉంటుంది. అప్పట్లోనే మనం క్రాస్ అయిపోతాం. ఒక మస్తు ఖుషి ఉంది బ్రో. ఎంతో కష్టపడి వచ్చిన ఇదాకా. మీరు అనుకుంటారు ఈజీగా వచ్చినని, బట్ నాకు సింగి బ్యాక్ అయిపోయింది, పులుసు కాడిపోయింది. వచ్చేసిన ఆరామ్సే తిన్నా, పే చేసేసిన. అండ్ ఇప్పుడు మనం అబ్బా ట్రైన్ పడుతుంది, గేట్ పడుతుంది. నేపాల్కి వెళ్తున్నాం బ్రో. సో 1500 రూపీస్ని ఇస్తే వాళ్ళు నాకు ఎంత ఇచ్చిండ్రంటే 2370 రూపాయలు ఇచ్చిండ్రు. యాక్చువల్గా మన ఇండియా కరెన్సీ వచ్చేసి 1500 వాళ్ళు ఇచ్చినాం అనుకో. నాకు గూగుల్లో చూపిస్తుంది 2395 రూపాయలు. కానీ వీళ్ళు లోకల్ వాళ్ళు కదా, వీళ్ళ కమిషన్ తక్కువ తీసుకున్నారు. అదే నేను వెళ్తే గొడవలు అవుతుండే. కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తారంట. సరే ట్రాన్స్ఫర్ చేస్తామని మొబైల్లోకి వేసుకున్న తర్వాత వాళ్ళు ఇయ్యరంట. సో గేట్ పడ్డది, జాగ్రత్తగా ఉండాలని అంటున్నాడు వీళ్ళు. ఫుల్ అంటే ఫుల్ పోలీస్ ఫోర్స్ ఉంది. ఇప్పుడు మీరు చూసింటారు కదా, గన్స్ పట్టుకొని ఉంటారు. ఎక్కడంటే ఎక్కడే ఉన్నారు ఇక. हाँ भैया जी रुको ना एक बार. ये बॉर्डर को क्या बोलते हैं? कस्टम बोलते हैं. कस्टम नहीं, नेपाल का एंट्री बीरगंज बॉर्डर है ना? बीरगंज बॉर्डर नहीं, इंडियन बॉर्डर है अभी. हाँ, उसके बाद लगेगा बीरगंज. बीरगंज बॉर्डर आगे होगा, ठीक है. ये इंडियन बॉर्डर को क्या बोलता है फिर? रक्सौल कस्टम. रक्सौल कस्टम बॉर्डर. ओके धन्यवाद. हाँ पैदल ऐसा लिफ्ट लेते हुए. సో నేను ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన నేపాల్లోకి బీర్గంజ్ బార్డర్ నుంచి. చెప్పాలంటే మన ఇండియా బార్డర్ వచ్చేసి రక్సౌల్ కస్టమ్ బార్డర్. కస్టమ్ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. చెక్ చేస్తారు, మొత్తం చెక్ చేసి పంపిస్తారు అవతల సైడ్. ఇది వచ్చేసి మొత్తం బీహారే చూడండి. ఇంకా మనం బీహార్లోనే ఉన్నాం. भैया यहाँ नेपाल बॉर्डर किधर है? नेपाल बॉर्डर कितना दूर पे? ज़्यादा दूर नहीं है. ये कैमरा है. हाँ कैमरा है. दिखलाई कहाँ दे रहा है भाई? तुम रुको ना. ऐसा दिखता है मगर. हाँ सब वीडियो हो रहा है. हाँ हो रहा है. इधर से कितना दूर हो रहा है? इधर से कितना दूर है? इधर से भाई 20-25 कदम और जाइएगा तो है. उधर जाने के बाद सिग्नल नहीं आएगा? नहीं आएगा. नेट खत्म, नेट बंद हो जाएगा जाने के बाद. कॉल खत्म हो जाएगा. नेपाली सिम लेना पड़ेगा. कितना दूर जाने के बाद खत्म हो जाएगा? बॉर्डर है ना, लेगा तो खत्म हो जाएगा. ఇంకో 100 మీటర్స్ ఉంది. అది దాటితే మాత్రం కష్టం అవుతుంది అంటున్నాడు. ఇక్కడ వచ్చేసి గుర్రాలు కూడా ఉన్నాయి చూడండి. नहीं बेचने वाला वीडियो कर रहा है. ये किधर तक जाता है? नेपाल तक. आप कहाँ जाओगे? काठमांडू जाऊंगा. काठमांडू. चलिए हमारे वहाँ पे ऑटो लगा हुआ है, वहाँ से चले जाना. अच्छा कितना लेगा? 50 रुपये किराया लगता है. काठमांडू के लिए? नहीं 7 से 8 से सुमो पकड़वा देंगे वहाँ से. अच्छा वहाँ से सुमा को कितना रहता है? लेता है 7 से जितना लेता है. 700 नहीं. हाँ 7 से नेपाली. इधर का इंडियन हो गया 4 से. ओके. हाँ एक वीडियो करते जाते. अभी किधर मिलेगा बस? तो गाड़ी मिलेगा. अभी हमारे साथ जामे यहाँ पे वीडियो ही करने नहीं देगा. किधर? यहाँ पे वीडियो अलाउड है नहीं है. किधर है? यहाँ पे अलाउड नहीं है वीडियो. अच्छा ఇదే వచ్చేసి బార్డర్ చూడండి. నేపాలీ బార్డర్కి మన ఎంట్రీ అవుతుంది. ఇక్కడ ఫోటో అండ్ వీడియో ఏది తీయొద్దు, బట్ నేను అట్లే ఆన్ చేసి వెళ్తున్నా.
వచ్చేసి కష్టం అవుతుంది చూడండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి. यहाँ पे वीडियो बनाए। ఆహా ఇందులో పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీడియో తీయొద్దని. आपका नाम क्या है? हाँ? आपका नाम? हमारा नाम हाँ आर्यन। ये सब गवर्नमेंट का गाड़ी है क्या? ये सब सरकारी गाड़ी, ये इंडियन एम्बेसी है ना, ये इंडिया है ना, ये सब बाप रे इतना पुलिस वाले लोग हैं इधर। आपका घर कहाँ पड़ेगा? हमारा हैदराबाद पड़ेगा। हैदराबाद। हाँ हाँ हैदराबाद से यहाँ काठमांडू टूर पर जा रहे हैं। हाँ 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 बाप रे इधर पुलिस। बॉर्डर हो गया ये है ना, हाँ हाँ ये बॉर्डर हो गया। अभी आप इंडिया में हैं। यहाँ से उधर ये पार करेगा तो ये पार होते नेपाल, वो इंडिया का मेन बॉर्डर हैदराबाद क्या? यहाँ पे एंट्री कर लो। आधार कार्ड है? या हैदराबाद जी कैसे आए? बाय वॉक एंड हिच हाइकिंग। हैं? पैदल पैदल लिफ्ट। ये क्या कैमरा क्या कैमरा? बंद कर इधर से कैमरा। మనం బై రోడ్లో ఇండియా టు నేపాల్ వెళ్ళాలంటే మనకి కావాల్సిన ప్రూఫ్స్ వచ్చేసి ఆధార్ కార్డును, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అనమాట. నేను ఇవి చూపించి నేను మళ్ళీ నేపాల్లోకి ఎంట్రీ తీసుకున్నా. ఇప్పుడు నేను నేపాల్లోకి వచ్చేసిన అనమాట. వెల్కమ్ టు నేపాల్ బ్రో. నేపాల్లోకి ఎంట్రీ అయినాం. అదే కెమెరా ఇది కనిపిస్తుంది అని కనిపిస్తలేదు అనుకున్నా. ఒక్కడిగా చూడండి నేపాల్ ఉంది. నన్ను పిలిచిండ్రు పోలీస్ వాళ్ళు. हेल्प डेस्क ट्रैवलर या कहाँ से आ रहे हैं? हैदराबाद टू नेपाल काठमांडू काठमांडू जाना है? जी सर। क्या नाम है? बालाकृष्णा बालकृष्ण। जी सर। भाई वॉक एंड हिचहाइकिंग कर रहा हूँ मैं। बालकृष्ण क्या? बालकृष्ण बस यस सर। राष्ट्र केस है ना? हाँ खे है मगर मैं इनसेल नहीं लगा दिया हूँ। है प्रूफ मैं। हरियाणा से? नो 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 हैदराबाद तेलंगाना। लाइसेंस, ड्राइविंग लाइसेंस एंड वेट पान कार्ड है। अभी किसी में आया है? लिफ्ट लेते हुए लिफ्ट लेते हुए। या, आप कहाँ तक जाएंगे इधर? पशुपतिनाथ महाराज। ये क्या इधर फोटो ले सकता हूँ सर? कहाँ पर? उधर ये पशुपति, ये इसका शंकराचार्य गेट का जी सर। ले सकते हैं। ओके। आराम से। कैमरा से भी ले सकते हैं? हाँ ले सकते हैं। ओके। आराम से। धन्यवाद सर, थैंक यू। मोबाइल नंबर बताओ। 77 ఫైనలీ నేను నా డ్రీమ్ ప్లేస్కి వచ్చేసిన బ్రో. ఇగో బ్యాక్ సీట్ ఉంది చూసిండ్రా, నేపాల్ గేట్ అనమాట. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవో నేను మస్తు కష్టపడి వచ్చిన ఏదాకా. బట్ ఇప్పుడు చూడండి ఢిల్లీ. థ్యాంక్ యూ గాడ్. మనం సాధించినాం బ్రో. అమ్మా మమ్మీ థ్యాంక్ గాడ్. ఒకనొకప్పుడు నేపాల్ అంటే చైనీస్ ఫేసెస్ అనుకునేవాడి. బట్ నౌ నేపాల్ అంటే ఎత్తైన కొండలు, స్మైలింగ్ వైట్ ఫేసెస్, ఫ్రెష్ ఎయిర్. I can't express how I feel now.
బట్ ఈ క్షణం నాకు అనిపిస్తుంది ఈ మూమెంట్ అయితే ఏదైతే ఉందో ఇది నా లైఫ్ మొత్తం ఇట్లనే ఉంటే ఎలా ఉంటుంది అని. ఫీల్ సో గుడ్. యా दुकान है ना? नहीं रहने दे, ये बस पा रहा है ना, इधर नहीं रहेगा क्या? इधर नहीं रहेगा? अरे यार इधर वॉशरूम्स नहीं रहेगा? इधर नहीं है, इधर बाहर है कि बाहर वॉशरूम. సో వెల్కమ్ టు నేపాల్ బ్రో. డే వచ్చేసి 16 తెలంగాణ టు నేపాల్ సిరీస్లో ఈరోజు వచ్చేసి డే 17 అండ్ ఇప్పుడు మనం వచ్చేసి నేపాల్లోని కాఠ్మాండూలో ఉన్నాం. మా ముందు చూడండి వామ మొత్తం కొండలు, ఇక్కడ ఫుల్ చలేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బస్పారా. ఇక్కడ నుంచి నేను ఇంకా వెళ్ళాలి పశుపతినాథ్ టెంపుల్. यहाँ से कितना किलोमीटर रहेगा? पशुपति? हाँ, पशुपति 10 किलोमीटर है इधर से, बस पार्क से. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది. దానికి ఇతను 300 రూపీస్ పే చేయని అంటుండు. 300 రూపీస్ చూస్తా ఏం చేయాలో. వెళ్తే నేను బస్సులో వెళ్తా, లేకుంటే దీంట్లోనే వెళ్తా. బట్ ఇప్పుడు నేను ఫ్రెష్ కావాలి. ఫ్రెష్ కావడానికి బస్ స్టాండ్లో ఇక్కడ ప్లేస్ లేదు, ఏం లేదు. కొంచెం నాకు लिखा है 1 2 तीसरा बस, ये लाइन का तीसरा बस में चढ़ो, थर्ड बीच में बस का ये लाइन छोड़ के दूसरा तीसरा बस में चढ़ो. हाँ, जब हाँ. पशुपतिनाथ का सामने उतार दे. कितना लेगा इधर से पैसा? इधर से 30 रुपये नेपाली 30. ओके 30 है, 50 है, मालूम नहीं है वो. अच्छा, ధన్యవాद. మీరు బైక్ వచ్చిండ్రు అనుకో, ఇక్కడ వచ్చి బైక్ నుంచి వెళ్ళిండ్రు అనుకో మీకు బొక్క పడుతుంది. అందుకే నేను బస్ని ట్రై చేస్తున్నాను. బస్సు వచ్చేసి కొంచెం తక్కువ ప్రైస్ అనుకోండి, చాలా తక్కువ. చీజ్ అండ్ నేపాలీస్ అనమాట, 30 నేపాలీ రూపీస్. చాలా తక్కువ. మన ఇండియాలో 20 రూపీస్ అనుకోండి. అక్కడ నేను బైక్ అడిగితే ఎంత చూపిస్తుంది తెలుసా? 300 అంటున్నాడు. నన్ను బుక్ చేద్దాం అనుకున్నాడు. ఈ బస్సులో వెళ్తే అనుకుంటా, ఎవ్వరు లేడీడా. బట్ ఒక్కటి చెప్పండి, ఇక్కడ జనాలు మాత్రం తెల్లగా ఉన్నారు, ఫుల్ తెల్లగా. भैया पशुपतिनाथ बाहर से मिलेगा भाई. बाहर से मिलेगा? हाँ बाहर से. किधर से मिलेगा बाहर से? यहाँ से मेन रोड में निकलो. हाँ, हाँ. मेन रोड से मिलेगा. ओके. यहाँ कितना से- लेगा पैसा? हाँ गौशाला के हाँ. एक आदमी का नेपाली 30 रुपीज. 30. हाँ. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్. ఓ ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్ళి బస్ని పట్టుకుందాం. ఫైనలీ నేను పశుపతినాథ్ మందిర్కి వచ్చేసిన, టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. ఇక్కడ ఫుల్ టెంపుల్ ఉంటాయి, చాలా అంటే చాలా టెంపుల్స్. నేను నా బ్యాగ్ని ఎక్కడైనా పెట్టేసి దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ బ్యాగ్ వేసుకుంటా, అడుగుతా ఇళ్ళని. వావ్, టెంపుల్ దగ్గర వాసననే వేరే లాగుంది అసలు. సో ఇప్పుడు నేను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ ప్లేస్ మాత్రం హైలైట్ ఉంది బ్రో. ఇదే మెయిన్ గేట్ ఎంట్రీ. సో నేను ఎంట్రీ అవుతున్నా. ఏ ఎంట్రీ అయినా ఏ పశుపతి మహారాజ్ క్యా కర్ దియా మేరా జిందగీ. ఈ నుంచి ఆఫ్ ఉంటుంది వీడియో. ఇప్పుడు మనం పశుపతినాథ్ దేవాలయం యొక్క చరిత్రని చూద్దాం అన్నమాట. మీకు లాంగ్గా చెప్పను, షార్ట్గా చెప్తా, స్వీట్గా చెప్తా. పశుపతినాథ్ దేవాలయం వచ్చేసి 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం అన్నమాట. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే శివుడు వచ్చేసి 4 ముఖాల శివలింగ రూపంలో దర్శనం ఇస్తారనమాట. అది స్పెషల్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ మందిరాన్ని, ఈ దేవాలయాన్ని ఎవరు కట్టిండ్రో, అసలు శివుడు 4 ముఖాల
శివలింగ రూపంలో ఎందుకు దర్శనం ఇక్కడ ఇచ్చిండు, ఎందుకు వెలిసిండు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ పశుపతినాథ్ యొక్క దేవాలయం చరిత్ర చూసినట్లయితే ఈ గుడిని ఎవరు నిర్మించిండ్రు అన్నది చూసుకుంటే, ఈ గుడిని ఎవరు నిర్మించిండ్రో పర్టికులర్గా ఒక పర్సన్ అని తెలీదు. ఎందుకు తెలీదు అంటే హిందూ ధర్మం అనేది చాలా అంటే చాలా పురాతనమైన ధర్మం అన్నమాట. సో ఏ రాజు ఎప్పుడు ఏ మందిరాన్ని నిర్మించిండో ఒక క్లారిటీ అనేది ఉండదు. మీరు కైలాస్ టెంపుల్ని చూసుకుంటే కూడా అట్లనే ఉన్నది, పశుపతినాథ్ టెంపుల్ని చూసుకుంటే కూడా ఇండియాలో ఉన్నది అట్లనే ఉన్నది. సో ఇది కొంచెం ఎందుకు ఇట్లా తెలీదు అంటే బాగా పురాతనమైన కాలం హిస్టరీ ఉంది కదా మనకు, సో తెలియదు అనమాట. అది మెయిన్ పాయింట్ అనమాట. దాని తర్వాత ఏవైనా హిస్టరీ కొన్ని ఉంటే నెక్స్ట్ వచ్చిన రాజులు ఉంటారు కదా, వాళ్ళు ఆ హిస్టరీని తూడిపేస్తారు, అంటే చెరిపేస్తారు అనమాట ఉండనీయకుండా. సో అట్లా జరుగుతుంది అనమాట. అయితే ఈ టెంపుల్ది తెలీదు మరి ఏంది అంటే, చరిత్రకారుల ప్రకారం ఈ గుడి యొక్క కట్టడం ఎవరు కట్టిండ్రు అంటే ఫస్ట్ వచ్చేసి చరిత్రకారుని నేమ్ వచ్చేసి గోపాల్ రాజ్, తన పేరు గోపాల్ రాజ్ అలోక్ వాట్ ప్రకారం, అతని ప్రకారం ఈ దేవాలయాన్ని వచ్చేసి రాజు పేరు ప్రచండ దేవ అనే రాజు 5వ శతాబ్దంలో కట్టిండ్రు అని అంటాడు. సో దాని తర్వాత అతను వచ్చేసి ఈ దేవాలయాన్ని మొత్తం చెక్కలతోనే ఫస్ట్ కట్టిండు. సో కట్టిన తర్వాత అది మనం చెక్కలతో కడితే ఏమవుతుంది, మొత్తం పుచ్చు కట్టిపోతుంది కదా. సో దాని తర్వాత దానికి మరమ్మతులు కావాలి కాబట్టి మధ్యయుగ రాజు శివదేవర అనే రాజు, అతను వచ్చేసి 199వ సంవత్సరం నుంచి 129-26 సంవత్సరం మధ్య కాలంలో మధ్యయుగంలో మళ్ళీ దీనికి మరమ్మతులు చేసిండు అనమాట. ఇది కొంచెం హిస్టరీ కాంటెక్స్ట్ అనమాట. అండ్ దీని తర్వాత ఇట్లే కొనసాగుతూ ఇప్పుడు మందిరం అనేది మంచిగా నిర్మించడం జరిగింది రాతితో. సో ఇది కట్టడంని చూసుకున్నట్లయితే, అయితే శివుడు ఇక్కడ ఎందుకు వెలిసిండో అన్నది ఇప్పుడు పాయింట్ చూసుకున్నట్లయితే మనం ఫైనలీ నా దర్శనం అయిపోయింది. నేను బయటికి వచ్చేసిన, బట్ లోపల మాత్రం ఎంత బాగుంది తెలుసా. ఆ కాలం నాటి కట్టడాలు, బొమ్మలు, బాబా మీరు లైఫ్లో ఒక్కసారన్నా ఈ ప్లేస్కి రావాలి. ఇప్పుడు నా మొబైల్ పోయింది, బట్ నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా, ఒక మంచి ప్లేస్కి వచ్చిన నేను. రాకుంది లోపల మాత్రం, మీరు పరేషాన్ అవుతారు. నా మొబైల్ ఓపెన్ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఉంటుంటాను. చాలా మంచి ప్లేస్ ఇది, సూపర్ ఉంది. లోపల పెద్ద నంది ఉంటుంది. 14th సెంచరీకి లేదా 4th సెంచరీకి సంబంధించిన గుడి అన్నమాట ఇది. ఆ కాలం నాటి కట్టడాలు, అప్పట్లో ఎట్లా గీస్తారో అట్లాంటి విగ్రహాలు, శిలాశాసనాలు ఉన్నాయి. గుడి చుట్టుముట్టు మస్తు గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే శివుడు 4 ముఖాలతో దర్శనం ఇస్తారనమాట. అది హైలైట్. మనమేమో మన ఇండియాలో ఉన్నది మాన్సూర్లో, అక్కడ 8 ముఖాలు, ఇక్కడ 4 ముఖాలు. ఖతర్నాక్ ఉంటుంది ఇక్కడ మాత్రం. మీరు వస్తే మీకు తెలుస్తుంది, అసలు మీ మాటల్లో చెప్పలేను, ఎక్సలెంట్ ఉంది. పాతకాలం గుడి, చెక్కలకి చెక్కిన బొమ్మలు, విష్ణువి, మళ్ళీ లేపాక్షి ఉంటుంది కదా గ్రద్ద, సో గ్రద్దది, గరుడ పక్షి, బాబా నాకైతే హైలైట్ అనిపించింది. మొత్తం గోల్డ్ ఉంటుంది ఎక్కువ, ఇంకా ఎక్కువ వెండి ఉంటుంది, మిక్స్ చేసి ఉంది ఈ గుడి. మస్తుంది బ్రో. లోపల పెద్ద పెద్ద గంటలు, ఇక్కడ జనాలు మొత్తం చైనీస్ వాళ్ళు లెక్కున్నారు వీళ్ళు. మంచిగా ఉంటుంది మీరు వస్తే. అండ్ ఇంకొకటి మెయిన్ ఏమైంది తెలుసా, లోపల నేను అంత మంచిగా రికార్డ్ చేసిన, అంతా చేసిన, జేబులో పెట్టుకుంటుంటే నది ఒడ్డున ఉంటుంది అన్నమాట ఇది. సో నది ఒడ్డున ఉంటుంది అది. నదిని ఇట్లా రికార్డ్ చేసినా అది ఎవడో ముసలోడు చూసిండు బ్రో. చూసిండు, వచ్చింది ఇక వచ్చి ఏం చేస్తున్నాడు అన్నాడు. ఏం చేస్తలేను అన్నాడు. ఎరా అన్నాడు. తీసుకొని రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫుటేజ్ మొత్తం డిలీట్ చేయించింది. పోలీసు వాడు అన్నాడు, ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను వదిలేసాను, నెక్స్ట్ టైం కూడా మేము చెప్పినాక డిలీట్ చేసినాక నువ్వు మళ్ళీ రికార్డ్ చేసినావు అనుకో, నేను కస్టమర్ ఆఫీస్కి తీసుకెళ్తాను కూడా అని అన్నాడు. సరేలే అని చెప్పిన. బట్ నేను తర్వాత మళ్ళీ రికార్డ్ చేసిన. కొంచెం లైట్గా ఫుటేజ్ మీకు వస్తుంది అది. సారీ సార్, ये किधर
గుడి హిస్టరీ చెప్పాలంటే పాతకాలంలో అప్పట్లో శివుడు పార్వతి ఇక్కడ శివుడు ఎందుకు వెలిసిండు అంటే పూర్వకాలంలో అప్పట్లో శివుడు పార్వతి భూమిని కాపాడడానికి జింక రూపంలో భూమిపైకి వచ్చిండ్రనమాట. అయితే వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండిపోయినరు, ఇక్కడ భాగమతి నది ఒడ్డున. అది గమనించిన దేవతలు వచ్చి శివుడిని వేడుకున్నారనమాట. దేవా, నువ్వు మళ్ళీ యథాస్థితికి వచ్చేసి నీ రూపానికి నువ్వు రా అని. అంటే అతను రాలేకుండా ఉంటే వాళ్ళు ఏం చేసినట్టే తన కొమ్ముని పట్టుకొని, అంటే జింక కొమ్ముని పట్టుకొని, లేదు నువ్వు మామూలు రూపంలోకి మళ్ళీ రా అన్నారు. దాంతో ఆ కొమ్ము ఒకటి విరిగిపోయిందనమాట. విరిగిపోయిన కొమ్ముకి ఆ దేవతలు పూజ చేయడం స్టార్ట్ చేసింది. అలా అలా అది లింగ రూపంలో ఆవిర్భవించిందనమాట. అయితే అలా ఆవిర్భవించిన దానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే ఒక ఆవుల కాపరి ఏమైంది, తన ఆవు ఒకటి వచ్చేసి రోజు ఒక పుట్ట పైన వచ్చి పాలు పోస్తుండే అనమాట. ఎందుకు ఇట్లా వస్తుందని అంటే తను వెళ్ళి చూస్తే అక్కడ శివుడు కనిపించిండు. అప్పటి నుంచి శివుడికి ఇక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. లోపల కూడా ఇలాంటివి ఉంటాయి ఎక్కువ, గుడి చుట్టుముట్టు ఇట్లాంటివి ఉండి చిన్న చిన్న బొమ్మలు గీసి ఉంటాయి. బట్ డీటెయిలింగ్ మాత్రం హైలైట్ ఉంటుంది అనమాట. చెక్కలకైనా దేనికైనా డీటెయిలింగ్ చూసిండ్రు అనుకో మీరు షాక్ అవుతారు. అది నాకు బాగా నచ్చింది. ఎంత డీటెయిలింగ్ ఉందంటే కత్తులు, ముక్కుకు ఉండే అవి, చెవులకు ఉండేటివి, ప్రతిదీ బ్రో హైలైట్ ఉంది అసలు. మనం వెళ్ళిపోతున్నాం ఇంకా ఈ ప్లేస్ నుంచి. హైదరాబాద్ అందరూ నన్ను ఫోటోగ్రాఫర్ అనుకుంటున్నాను. यहाँ पर फोटोग्राफर करने के लिए आए हैं? वैसा ही దర్శన్ करने आया. ఇది వచ్చేసి నాకు 6th టైం అనుకుంటా ఎవరో ఒకరు ఫోటో తీయని పెట్టింది. నేనేమో ఇటు ఉండి ఫోటో తీస్తాను. హలో, కహా సే ఓ? नेपाल. ఓ नेपाली. ఏం ఫోటోగ్రాఫర్ లెక్క కనిపిస్తున్నాడా? బ్లాగ్ ఎండింగ్కి వచ్చిందంటే మీరు బ్లాగ్ మొత్తం చూసింటారు. ఏం లేదు, బ్లాగ్ మధ్యలో నా మొబైల్ పోయింది. ఇంకో పర్సన్తో నేను కాల్ చేస్తున్నా, ఇంత ఇబ్బంది ఉన్నది బ్రో. అరే ఎట్లా మర్చిపోయినా. సో నేను అప్పుడు ఏడుద్దామని అనుకున్నాను, ఎందుకంటే నా థాట్స్, నా ఐడియాస్ మెయిన్ మొబైల్లో నోట్స్ ఉంటాయన్నమాట. నోట్స్లో నేను ఏం చేస్తాను అంటే నాకు ఏమైనా ఐడియా వచ్చినా ఏమొచ్చినా నేను నా నోట్స్లో రాసి పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇట్లా చేయాలి, నెక్స్ట్ షార్ట్ ఇట్లా తీసుకోవాలి, ఇట్లాంటి ఎన్నో నా నోట్స్లో ఉండే, మొబైల్ నోట్స్లో. బట్ పోయింది. దాని తర్వాత నెంబర్స్, నాకు తెలిసిన అన్న వాళ్ళు, నేను ఆల్ ఇండియా రైడ్ చేసినప్పుడు కొందరు నెంబర్స్ అవన్నీ పోయినాయి. దాని తర్వాత నా ఫొటోస్, ఈ రైడ్లో ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా, అవి కెమెరాలో తీసుకొని మొబైల్లో క్యాప్చర్ అయ్యి ఫట్ తీసుకుని చూడు, ఆ ఫొటోస్ మొబైల్ నా వద్దనే ఉంటాయి కదా. ఎందుకని నేను అనవసరంగా నా దగ్గర ఉండే డాటా అంటే మస్తు ఉండే అనమాట, హార్డ్ డిస్క్లు ఉండే, వేసుకోలేదు, ఉంటాయిలే అన్నట్లా. బట్ పోయినాయి, బాధ అనిపించింది. ఇక అనుకున్నా మొబైల్ పోయింది, ఇక ఏడవాలా, డిసప్పాయింట్ చేయాలా మిమ్మల్ని అనుకున్నా. మళ్ళీ అనుకున్నా ఇక మళ్ళా నేపాల్ రాను. ఇంకొకటి వ్యూవర్స్ వచ్చిండ్రు, వీళ్ళు వచ్చిన వాళ్ళని వీళ్ళని ఇక నా మొబైల్ పోయిందని ఏడుస్తూ ఉండాలా, లేదా మంచిగా సీన్స్ చూపిస్తే ఇంకా సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అని అనుకోవాలని ఇక అవుతుంటాయి ఇట్లానే అని. అంతేం డిసప్పాయింట్లో ఉన్నా నేను బ్లాగ్ మొత్తంలో, బట్ మీకు అంత కనిపించలేదు. బట్ నా వద్ద ఒక ఐడియా ఉంది, నేను నెక్స్ట్ మళ్ళీ ట్రిప్కి వెళ్తున్నా. సో నేను మీకు ఎవరికైనా మంచి ఐడియా ఉందనుకో మీ మైండ్లో నాకు చెప్పండి, కింద కామెంట్స్లలో చెప్పండి. నేను మీ ఐడియా నాకు నచ్చింది అనుకో, నా ట్రిప్ నేను ఒక ప్లాన్ చేసుకున్నా, అది క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ మీరు చెప్పిన ట్రిప్ నాకు నచ్చితే నేను అక్కడ వెళ్తా, నేను ఆ విధంగా వీడియోస్ చేస్తాను అనమాట. సో
నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. మనం 9K ఫ్యామిలీ అయిపోయినాం, త్వరలోనే 10K అవుతామని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, లవ్ యూ ఆల్. స్టే కనెక్టెడ్ విత్ మీ. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ అవుట్. చాలా చెప్పాలని ఉన్నది మీ వద్ద, బట్